జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు రాథోడ్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులోని ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం డిపో మేనేజర్ పోషెట్టి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంతో పాటు గమ్యం యాప్ గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలోని కళాజాత బృందం తమదైన శైలిలో వివిధ భాషలలోని పాటలు ఆటల రూపంలోని ప్రభుత్వం పథకాలపైన అవగాహన కల్పిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. సురక్షితమైనటువంటి ప్రయాణానికి ఆర్టీసీని అందరూ వినియోగించుకోవాలని, మహిళలు తమ ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రైవేటు వాహనాలలో ప్రమాదకరంగా వెళ్లకుండా ఆర్టీసీ బస్సులలో సురక్షితమైన ప్రయాణాన్ని వినియోగించుకుని తమ గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. మహిళలు ఉచిత ప్రయాణం కోసం తమ వద్ద ఆధార్ కార్డును వెంట పెట్టుకుని ఆర్టీసీ సిబ్బందికి సహకరిస్తూ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు అలాగే వికలాంగులకు ఆర్టీసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఊట్నూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పోషెట్టి, తెలంగాణ సాంస్కృతిక సారథి టీం లీడర్ చాహకటి రవి మరియు కళాకారులు ఆత్రం గోవిందు, కుమ్రా నగేష్, కుంజాల రమేష్, గట్టు వెంకట్రావు, మామిడిపల్లి రాజలింగం, మాధురి రాజు, మోస్రా మురళి, గొడ్డం ఆశీష్, యల్మల నరసమ్మ, శ్రీలత, ఆర్టీసీ కార్మికులు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నడవడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. మనం బండ్లో చేరడానికి 5 సంవత్సరాలు పడుతుంది. పెళ్లి చేసుకోవడానికి टन 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 घंटी बजे कंडक्टर साहब की अरे भूरू आहा भूरू अरे भूरू गाड़ी चलाते ड्राइवर साहब की अरे भूरू गाड़ी चलाते ड्राइवर साहब की
ఆర్టీసీ బస్టాండు యందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంచే డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాలలో భాగంగా మహాలక్ష్మి ఈ పథకం గురించి వివరించడం జరిగింది. అలాగే గమ్యం యాప్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలకు అర్థమయ్యే రీతిలో గోండి, మరాఠీ, తెలుగు, బంజారా వివిధ భాషలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలు, అక్కలు, అన్నలు వేరే ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం చేయకుండా మరి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి వారి వారి గమ్యానికి చేరుకోవాలని, సురక్షితంగా మన ఆర్టీసీ ప్రయాణమే ముద్దు కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించారు. అలాగే డిపో మేనేజర్ మరియు ఆర్టీసీ కార్మికులు అందరూ, కండక్టర్లు, డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమాన్ని ప్రజలు తిలకించి ఆనందించారు.